తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి మరియు మా పెద్దన్న పటోల సురేందర్ రెడ్డి గారికి నా తోటి ఉద్యమకారులందరికీ నా ఉద్యమ అభివందనాలు. మొన్నటిదాకా జరిగిన బస్సు యాత్రలో మహిళలు మొత్తం చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎంత ఎండ పడుతున్నా కానీ ఎండ కొడుతున్నా కానీ మహిళలు ఎక్కడ జిల్లాల నుంచి కూడా వచ్చినారు. మేము ప్రతి ఒక్క మహిళకి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనమంతా చీమల దండై మరి కదిలి రావాలని మేము కోరుకుంటున్నాము. విజయవంతం చేద్దాం 21న జరిగే ప్లీనరీని, విజయవంతం చేద్దాం 21న జరిగే ప్లీనరీని. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ అన్న గారికి, ఉద్యమకారులకి అందరికీ ఉద్యమాభివందనాలు. ఇక్కడ అన్నగారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ 21వ తారీఖు గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫస్ట్ 6 గ్యారంటీలు పెట్టినప్పుడు 6వ గ్యారంటీ గురించి కృతజ్ఞతా సభ నుంచి ఈరోజు జనచైతన్య యాత్ర, బస్సు యాత్ర, కృతజ్ఞత సభతో మొదలుకొని బస్సు యాత్రల వరకు చేయడం జరిగింది. అంటే ఒకటి మీరు ఏం పెట్టినారు, ఒక గ్యారంటీ పెట్టినందుకు ఉద్యమకారులు ఒక ఆశ అనేది కల్పించినారు కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నారు. సన్నబియ్యం ఇచ్చినందుకు ఇప్పుడు ఎంతమంది ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఉద్యమకారులను కూడా గుర్తించండి దయచేసి. ఉద్యమకారులను గుర్తించి కనీసం ఒక కమిటీ అనేది మీరు వేయండి. కనీసం అదొక హామీ ఇస్తే ఖచ్చితంగా ఉద్యమకారులకు జీవం పోసినట్టు అవుతారండి. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది రేపు జూన్కి. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సమావేశం నుండి ఆయనను కోరడం ఏంటంటే దయచేసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని, ఐడి మరియు పింఛను ఇవి సమకూర్చాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు 21వ తారీఖు జరిగే ప్లీనరీకి కూడా 33 జిల్లాల నుంచి కదిలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ప్లీనరీ సభకి విజయవంతం చేయడానికి మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభకి నమస్సుమాంజలు. సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. మరి ఈ యొక్క సభ ఎంత ఆషామాషిగా సభ కాదు, ఇది ఎంత కష్టపడి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ముందుకు నడిపిస్తున్నారు చీమ శ్రీనివాస్ గారు. చాలా సంతోషకరమైన విషయము. మరి ఇచ్చిన హామీ, ప్రభుత్వం ఇచ్చిన హామీకి మరి కేసీఆర్ టేక్ ఇట్ ఈజీ తీసుకొని ఉద్యమకారులతో ఆడుకున్నాడు. కాబట్టి ఈ చంపదెబ్బ కొట్టడానికి మరి హామీ పెట్టినందుకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు మరి ఇప్పుడు మరి ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టి మరి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు నమ్మకం ఉంది. ఈ యొక్క ఇచ్చిన ఉద్యమకారులకి హామీ 25,000 రూపాయల పెన్షన్, 250 గజాలు ప్లాట్ కానీ మరి రికగ్నైజేషన్ ఏమి అడుగుతలేదు. చిన్న కోరిక, ఉద్యమకారులు సచ్చిన వాళ్ళు సచ్చిండ్రు, బతికిన వాళ్ళు బతికిండ్రు. కాబట్టి చిన్న కోరిక. మరి అన్ని పథకాలు అమలు అవుతున్నాయి కానీ దీన్ని దృష్టి ఎవరు పెట్టలేరు. మరి ఈ ఉద్యమకారుల దృష్టి పెట్టి చీమ శ్రీనివాస్ గారు ఉద్యమక సంఘం నుంచి ఎన్ని కష్టాలు అనుభవించిన జనాలు, బయట శక్తులు, శత్రువులు కడుపుల నొప్పి అయి పొల్లుతున్నా కూడా టేకిటీసి తీసుకొని ముందుకెళ్తున్నదే. మరి ఇట్లాంటి మరి ఉద్యమ వీరికి నేను శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభుత్వం పైన మాకు ఆశ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 2 లోపల మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నిలబెడతారని, ఉద్యమకారులకు జీవిత ఆశ వస్తుందని, సచ్చిన బతికిన ఉద్యమకారులకు ఒక రికగ్నైజేషన్ ఉంటుందని ఏమీ అడుగుతలేం. కాబట్టి గుర్తింపు ఇవ్వాలని, ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుకుంటూ మరి ఒక ప్రోగ్రాం జయప్రదం చేయాలని ప్లీనరీకి మరి ఏ సంఘం ఉన్నా, ఉద్యమ సంఘం ఏ సంఘం ఉన్నా అవసరం లేదు. మీరు ఉద్యమకారులుగా, నిజమైన ఉద్యమకారులుగా ఉంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి నడిచి రాండి. మీరు ఏమున్నా కడుపులో తీసేయండి. మరి అందరు నడిచి వచ్చి ప్లీనరీ ప్రోగ్రాంకి జయప్రదం చేసి ప్రభుత్వాన్ని మీ వాయిస్ వినిపించి ఉద్యమకారుల సమస్య పరిష్కారం చేసుకోండి. మీరు సచ్చిన ఈ సమస్య పరిష్కారం కాదు. ఉద్యమకారులకు ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి దేవుడు ఇట్లాంటి మంచి దేవుళ్ళకి తోచి ఉద్యమ ఫోన్
ఎండ అనక వాన అనక ఇల్లు అనక ఇల్పు అనక రాత్రి అనక పగులు అనక కళ్ళు తెరిస్తే ఉద్యమ ఫోరం ఉంది, కళ్ళు మోస్తే ఉద్యమ ఫోరం ఉంది. అట్లాంటి ఫోరంకి మీరు కంకణం కట్టుకొని ముందుకు వచ్చి బిలియనరీ ప్రోగ్రామ్ 21కి ముందుకు వచ్చి జయప్రదం చేయాలని ప్రభుత్వం వెంటనే ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేసుకో. ఈ మాటను విని ఈ హామీని నిలబెట్టి జూన్లో 2 లోపల మరి మా యొక్క కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మేము సచ్చినా బతికినా 7 జన్మలైనా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రుణం తీర్చుకోలేము. మరి ఏ ముఖ్యమంత్రి మా కోసము మా రికగ్నైజేషన్ చేస్తారో, హామీ నెరవేర్స్తారో మేము జీవితాంతం ఆ ముఖ్యమంత్రి ఎంత మరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఉండి ముందుకు నడుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఆవాజ్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఐక్యత. చెప్పిన హామీని ప్రభుత్వం వెంటనే, చెప్పిన హామీని ప్రభుత్వం వెంటనే. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై